ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని పార్టీ కే గ్రామానికి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి చేరుకోవడం అంటే కత్తి మీద సాములత మారింది. ఏళ్లు గడుస్తున్నా కనీసం గ్రామం నుండి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఉన్న 2 రోడ్డు మార్గాలు చెడిపోవడంతో గ్రామస్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కిలోమీటర్ నడిచిపోవాలంటే భయం అనిపిస్తుంది. వాళ్ళకు ఆడపిల్లలు ఉన్నారు. ఎన్నిసార్లు గవర్నమెంట్కు నివేదించిన, కలెక్టర్ నివేదించినా కూడా దీని మీద దృష్టి ఎవరు సాధిస్తలేరు. మా పార్టీకేలా ఘోరంగా ఉన్నది. వర్షాకాలం కానీ మాకు రోడ్ల ప్రాబ్లమే. ఏ విధంగా ఉన్న సమస్య? ఏ విధంగా సమస్యనైతే వర్షాకాలము పిల్లగాళ్ళకు స్కూల్కు పోలా, మేడిగూడకు నడిచి మళ్ళా సైకిళ్ళతోటి పోరాదు. మస్తు ఇబ్బంది ఉన్నది. పాపం బండలేసిండు ఎంపీటీసీ అతడు. ఘోరము బండలేసి ఇంకా ఇబ్బంది అట్లా వేసిందే. రామాయి మీదుగా సాత్నాల వాగు దాటి వెళ్తే జిల్లా కేంద్రం 13 కిలోమీటర్లలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం గ్రామస్తులే స్వచ్ఛందంగా శ్రమదానం చేసి తాత్కాలిక వంతెనను నిర్మించుకుంటున్నారు. ఇక వర్షాకాలంలో ఈ వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోతుంది. దీంతో గ్రామస్తులు రెండో దారైన మేడిగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా పూర్తిగా గుంతలమయంగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని వాపోతున్నారు. మా పార్టీకేలా ఘోరంగా ఉన్నది. వర్షాకాలం కానీ మాకు రోడ్ల ప్రాబ్లమే. ఏ విధంగా ఉన్న సమస్య? ఏ విధంగా సమస్యనైతే వర్షాకాలము పిల్లగాళ్ళకు స్కూల్కు పోలా, మేడిగూడకు నడిచి మళ్ళా సైకిళ్ళతోటి పోరాదు. మస్తు ఇబ్బంది ఉన్నది. పాపం బండలేసిండు